ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినాం, సెక్యూరిటీ ఇచ్చినాం, సెక్రటేరియట్ ఇచ్చినాం, ఉండడానికి ఒక జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఇచ్చినాం, మళ్ళీ ఇంకో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకోవడానికి నిధులు ఇచ్చినాం. ఇంత పెద్ద అట్టహాసము ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, మొత్తం యంత్రాంగం మంత్రాంగం అంతా నీ చేతిలో పెడితే నువ్వు సాధిస్తుంది ఏంది రేవంత్ రెడ్డి? వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటావు, రాష్ట్ర సంపద తగ్గిస్తావా? ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సంఖ్యల్లోకి వచ్చినట్లయితే మిత్రులారా, ఎంత మోసపూరితమైన బడ్జెట్ను 2026-27 నాడు ప్రవేశపెట్టినరు. మేము హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో, తర్వాత శాసన మండలిలో మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాం. ఈ బడ్జెట్ అంతా బోగస్ బడ్జెట్, ఇది మిస్లీడింగ్ బడ్జెట్, మ్యానిపులేటివ్ బడ్జెట్ అని చెప్పినాం. చెప్పినట్టే సిఏజీ చెప్పింది. ఇవాళ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులకు, దయచేసి ఈ బోగస్ను ఎక్స్పోజ్ చేయండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ రీచెస్ టు ద మాసెస్. ఎందుకంటే తెలంగాణకు జరిగే నష్టంలో, తెలంగాణ ప్రజలకు వచ్చే కష్టంలో మనము భాగస్వాములమే, మన పిల్లలు భాగస్వాములే, మన తరతరాలు భాగస్వాములే. ఏం చెప్పిండు? నేను ఒక మాట చెప్తాను. 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే ది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కు 6,857 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్తో బడ్జెట్ను ప్రవేశపెడితే ఏం కష్టపడ్డాడండి రేవంత్ రెడ్డి గారు? వాహ్, లాజవాబ్. కిరీటం పెట్టాలా, కత్తి చేతికిచ్చి సన్మానం చేయాలి రేవంత్ రెడ్డిని. ఏం సాధించిండయా అంటే 12,289 కోట్ల రూపాయల డెఫిసిట్ చూపెడుతున్నాడు. 3 నెలల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6,857 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పని ప్రవేశపెడతాడు. 3 నెలల్లో డెఫిసిట్ కాస్త నాట్ జస్ట్ 6,000 crores, 12,289 కోట్ల రూపాయల డెఫిసిట్. ఇది మోసం కాదా? దగా కాదా? సిఏజీ చంప బలగొట్టినాకనైనా మీకు బుద్ధి రాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పరిపాలన చేయరా అని చెప్పని నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే రెవెన్యూ రిసిప్ట్స్ ప్రధానమైనటువంటి ఒక పనితీరు. నేను పెద్ద పటేల్ అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. పెద్ద పనితీరు ఉన్నది. నాకంటే గొప్ప మొగోడే లేడు, నాకంటే గొప్ప పరిపాలన దక్షుడే లేడు. నేను గొప్ప దేశాల్లో 4-5 ముఖ్యమంత్రులను చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీని మొత్తం నడుపుతున్నా అని చెప్పని గొప్ప గొప్ప జబ్బలు దర్చుకునే రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ రిసిప్ట్స్ తతంగం చూద్దాం మనం. 2,41,263 కోట్ల రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ ఆయన టార్గెట్గా పెట్టుకుంటే ఆయన ఈ 3 నెలల్లో సాధించింది కేవలం 17% మాత్రమే. దాదాపు 17,790 కోట్ల రూపాయల డెఫిసిట్ ఈవెన్ ఇన్ ది రెవెన్యూ రిసిప్ట్స్. ఏం పరిపాలన మరమేది? రోజు బ్యారోమీటర్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి అంటాడు. ఏ సెక్టర్లో ఎన్ని రిసిప్ట్స్ తగ్గుతున్నాయి, ఎందుకు తగ్గుతున్నాయి, ఎట్లా పెంచాలా అని చెప్పని నేను చూసిన కేసీఆర్ గారిని. అట్లా రోజు కూర్చుంటుండే ఆయన. వాట్ ఆర్ ద డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని ఆ చీఫ్ సెక్రటరీని, అడ్వైజర్ని అందరిని కూర్చొని నేను ప్రగతి భవన్లో ఉన్న అతి తక్కువ కాలంలో నేను చూసిన లాస్ట్ డేస్. నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? వై ఇస్ దట్ ఇన్ 3 months ఆఫ్ టైం? నేను చెప్పేది 3 నెలల ముచ్చట కాదు, 3 ఏళ్లకి ఇట్లే ఉన్నది. స్పెసిఫిక్గా సిఏజీ రిపోర్ట్ చెప్పింది కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ట్యాక్స్ రెవెన్యూ 1,81,367 కోట్లు పెడితే వచ్చింది 38,447 కోట్ల రూపాయలు, అంటే 21%. జిఎస్టీ ఈజ్ అన్ ఇండికేషన్ అన్న, కేర్ఫుల్గా అయినండి. జిఎస్టీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద కన్జంప్షన్ కెపాసిటీ ఆఫ్ ద సొసైటీ. జిఎస్టీ ఎంత పెరిగితే అంత కన్జంప్షన్ కెపాసిటీ, ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పబ్లిక్ కూడా, సొసైటీలో ఖర్చులు కూడా పెరిగినట్టుగా లెక్క అవుతుంది. తద్వారా జిఎస్టీ వస్తుంది. ఎందుకు జిఎస్టీ తగ్గుతా ఉంది రాష్ట్రంలో? 22% ఎందుకు నువ్వు టార్గెట్ రీచ్ అవుతున్నావు అంటే ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలం కావడం వల్ల ప్రజల యొక్క పర్చేస్ కెపాసిటీని కూడా రేవంత్ రెడ్డి ఆగం చేసి పడేసినాడు. జిఎస్టీ తగ్గిపోయింది. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేసి పడేసిండు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద దోపుడులు చేస్తూ, పర్ స్క్వేర్ ఫీట్ పేరు మీద వసూళ్లు చేస్తూ దందాలకు పాల్పడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో
19,540 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే ఆయన సాధించింది కేవలం 23% మాత్రమే, 4,510 కోట్ల రూపాయలు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్లా హై రైజింగ్ టవర్స్ ఆఫ్ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, లేకపోతే ఇంకా పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ ఆదిత్యాలో ఇంకెవడో పెద్ద పెద్దోళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ హై రైజింగ్ టవర్లు కడుతున్నాయి, అడ్వాన్స్ బుకింగ్లు అయిపోతున్నాయి, వాటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంత భర్తీ అయిపోతున్నది. మరి ఇక్కడ ఎందుకు మిగతా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినవి ఎందుకు కావట్లేవు? ఎక్కడ లోపం ఉంది? నువ్వు ఇన్సెంటివైజేషన్లో లోపం ఉందా, లేకపోతే నీ రియల్ ఎస్టేట్ పాలసీలో లోపం ఉందా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పాలసీలో లోపం ఉందా? ఏం లోపం ఉంది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక్క దగ్గర కాదు, సేల్స్ ట్యాక్స్ నేను ఇంతకుముందు చెప్పిన కన్జంప్షన్ కెపాసిటీకి సంబంధించిన అంశం మీద 38,105 కోట్లు పెట్టుకున్నాడు. వచ్చింది ఎంత అంటే 9,250 కోట్లు, అంటే దగ్గర దగ్గర 24% ఏదో వచ్చింది. ఇక ఎక్సైజ్ డ్యూటీ మీరు కేర్ఫుల్గా వినాలని కోరుతున్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పల్లెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, బెల్ట్ షాపులు కాదు, పల్లెల్లో కాదు, ఇవాళ దేవుని గుళ్ళ దగ్గర జనాభా లేరు, వైన్ షాపుల దగ్గర లైన్లు కట్టి మందు బాటలు కొనుక్కపోతున్నారు. దాని అర్థం ఏంటి? ఎక్సైజ్ రెవెన్యూ ఎట్లయితే బార్లు తీరినటువంటి ఒక జనాభా వైన్ షాపుల దగ్గర బార్ షాపుల దగ్గర ఉంటుందో అట్లా ఎక్సైజ్ డ్యూటీ రెవెన్యూ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలా. ఆడ లైన్ పెరిగితే ఇక్కడ ఖజానా రావాలా, ఆడ సీసలు ఎక్కువ అమ్మితే ఇక్కడ ఖజానా రావాలా. ఎందుకు ఖజానా రావట్లేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 27,668 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుంటే కేవలం 18% మాత్రమే ఈ 3 నెలల్లో సాధించిండు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎక్కడ పోతా ఉంది ఈ సంపద? ఏమైనా లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి దొంగ సరుకేమైనా అమ్ముతుంటే మీరు గుడ్డిగుర్రం పళ్ళు తోవినట్టుగా రాష్ట్ర ఖజానాను లీక్ అయ్యేటువంటి రీతిలో కరప్షన్కు పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లెట్లా వైన్ షాపుల ముందు లైన్లు పెరుగుతాయి, కిక్కిరిసిన జనాభా వైన్ షాపుల దగ్గర బార్ షాపుల దగ్గర ఉంటారు, మరి ఏ రకంగా ఎక్సైజ్ రెవెన్యూ తగ్గిపోతుందో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. నేను ఇకపోతే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా చూడండి, ఈ తమాషా 35,730 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటే మీకు కాగితం కూడా ఇచ్చిన, ఒకసారి చూడండి. దాంట్లో ఇవాళ ఈ 3 నెలల్లో రియలైజ్ అయింది 7.55% మాత్రమే. మీరు చూసిండ్రు కాళేశ్వరం దగ్గర కూడా కిలోమీటర్ల కొద్దీ లారీలు పెట్టి ఇసుక దొబ్బకపోతా ఉన్నారు గోదావరి నదిలో. మనం చూసినాం ఈ లాస్ట్ 3 monthsలో కిలోమీటర్ల కొద్ది లారీలను లైన్లో నిలబెట్టి ఇసుక దోసుకపోయినరు. ఎక్కడ పోతుంది ఈ సంపద అంతా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎసెన్షియలీ ఫాల్స్ ఇంటూ శాండ్ మైనింగ్, అంతా కూడా ఇంట్లోనే రావాలా. ఎవడు దొబ్బక తింటున్నాడు ఈ పైసలన్నీ? ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి? ఏ దోపిడీ వ్యవస్థ ఇవాళ రాష్ట్రం యొక్క ఖజానాను గాది కింద పందికొక్కు లెక్క దోచుక తింటున్నారో సమాధానం